రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగిందని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. బుధవారం ఉదయం గోదావరికరలో చందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అన్ని డివిజన్లను సందర్శిస్తూ పోలింగ్ సరళిని పరిశీలించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కోరకంటి సిటీ న్యూస్తో మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అరాచక విధ్వంస పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆదరించారని చెప్పారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికలలో ఈరోజు మేము 60 డివిజన్లలో బూతుల దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎక్కడ చూసినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఓటర్ల దగ్గర అడిగినప్పుడు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. మాకి 2 ఏళ్ళ ఈ కాంగ్రెస్ పాలనలో విరక్తి చెందినాము. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో ఈ 2 ఏళ్లలో ఓ చిన్న అభివృద్ధి కార్యక్రమం మా వాడలో జరగలేదు. ఏ కార్యక్రమం జరిగినా గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మాత్రమే ఇక్కడ మెడికల్ కళాశాల వచ్చింది, ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం వచ్చింది, కోర్టు భవనం వచ్చింది అనేది ఇలా మేమంతా కూడా సంతోషంగా ప్రతి వాడలో మేము గతంలో నీళ్ళ కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళం. ఇలా ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారే. అదేవిధంగా 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి రుణం తీర్చుకోవడం కోసం మేము ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం, వారి రుణాన్ని తీర్చుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి సందర్భం. ఉచితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే 2500 ఇస్తామని మోసం చేశారు, 4000 ఇస్తామని మోసం చేశారు, తులం బంగారం ఇస్తామని మోసం చేశారు. ఈ మోసాలన్నిటికీ కూడా చెంపపెట్టు కావాలంటే తప్పకుండా ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపించుకుంటే అవుతుంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి పలు సమస్యలను ఒక్కల గారు అయితే ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో ఉండి మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవ అందించే విషయంలో ఒక గొప్ప సంకల్పంతో వచ్చింది కాబట్టి ఒక్కల గారిని గెలిపించుకుంటామని ఇక్కడ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా ప్రతి డివిజన్లో కూడా ఇలా మెజారిటీ డివిజన్స్ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. అదేవిధంగా మేయర్ పీఠాన్ని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది అనేది పూర్తి విశ్వాసం మాకున్నది. అందుకే ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రౌడీయిజము పాలనను ఇలా కూల్చివేతలు కమిషన్ల కోసం పరిపాలన చేస్తున్నటువంటి ఈ నాయకులకు బుద్ధి చెప్పాలంటే తప్పకుండా ఈ సందర్భమే ఈ ఎన్నికల సందర్భం కాబట్టి మా ఓటు ద్వారా ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అయితేనే ఈ యొక్క సంక్షేమ పథకంలో కానీ ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత పాలనకు ప్రశ్నించేటువంటి గొంతుక కావాలి కాబట్టి ఇలా ప్రశ్నించేటువంటి గొంతుకలను మేము గెలిపిస్తామని చెప్పేసి ఇలా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకోసమే ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.